సేవలు ఏదైతే ఉంటాయో అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో ఎవరికైతే లెర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి, లేకపోతే స్పీచ్ డిలే ఉండొచ్చు, కొంతమందికి ఏంటంటే ఆర్టిజం, ADHD ఉంటాం. ఇవి అన్ని ఏంటంటే ఇంతకు ముందు పెద్దగా కనిపించేవి కాదు. సో ఇప్పుడు చాలా మంది పిల్లలు లైక్ 10 మందిలో ఒకరికి ఇలాంటి ఇష్యూస్ రావడం జరుగుతూ ఉంటుంది. సో పిల్లలు ఎవరైతే లెర్నింగ్ డిజబిలిటీస్ ఉన్నారు, సో స్కూల్ కి వెళ్తున్నారు, స్టిల్ అక్కడ ఏంటంటే నేర్చుకోలేకపోతున్నారు. సో ఓవరాల్ గా ఏంటంటే టీచర్స్ కూడా వాళ్ళకి చెప్పి ఏంటంటే పేరెంట్స్ కి కూడా కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. వాళ్ళు లైక్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో ఓన్ వరల్డ్ లో ఉండడం, పిల్లలతో కలవకపోవడం, సో ఇలా లైక్ మానసికంగా కొంచెం వాళ్ళకి ఎదుగుదల ఏదైతే ఉంటుందో అది ప్రాపర్ గా లేకపోవడం, ఇవన్నీ ఇష్యూస్ ని మనం అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లో ఈ సేవలు అనేది అందిస్తూ ఉంటాం మనం. సో ఓవరాల్ గా పిల్లలకి ఏంటంటే విజన్ థెరపీ, స్పీచ్ థెరపీ, అక్యుపేషనల్ థెరపీ ఆర్ సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ, బిహేవియర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి బిహేవియర్ థెరపీ, సుజోగ్ 6K అండ్ CST అనే సేవలు ఏదైతే ఉంటాయో క్రేనియల్ సాఫ్ట్వేర్ థెరపీ ఉంటాం. సో ఈ అన్ని థెరపీస్ ఒకటే రూఫ్ లో పిల్లలకి అందజేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే ఏదైతే ఇష్యూస్ ఉంటాయో సో వాళ్ళకి ఒక 2 థెరపీలు, సో కొంతమందికి ఎక్కువగా ఇష్యూస్ ఉంటాయి. సివియర్ కండిషన్ ఏంటంటే వాళ్ళకి 3-4 థెరపీస్ ఆర్ 5 థెరపీస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే పిల్లలు ఉంటారో 1.5 years నుంచి 9-10 years ఉన్న వరకు పిల్లలకి మనం ఈ థెరపీస్ అనేది ఇస్తా ఉంటాం. ఎప్పుడైతే చిన్న ఏజ్ ఉంటుందో వాళ్ళకి ఇష్యూస్ ఉన్నా అవి మనం నియర్ టు నార్మల్ చేసి వాళ్ళకి నియర్ టు లైక్ నార్మల్ లైఫ్ మనం అందజేయడం జరుగుతుంది. ఒకసారి ఏజ్ పెరిగిపోయింది అనుకోండి, సో ఇలాంటి థెరపీస్ తెలియక కొంతమందికి ఏంటంటే తర్వాత చూద్దాం, అయిపోతాడు, నార్మల్ గా వచ్చేస్తాడు అన్నట్టుగా 3-4 years 5 years దాటిన తర్వాత వస్తూ ఉంటారు. సో ఎదుగుదల ఏదైతే ఉంటుందో మానసికంగా లైక్ ఇంప్రూవ్మెంట్స్ కూడా తక్కువగానే ఉంటుంది. సో ఎప్పుడైతే పిల్లలు మాట్లాడలేదు, చూడట్లేదు, సో బిహేవియర్ ఇష్యూస్ అండ్ హైపర్ గా ఉంటారు అని ఉంటారు పిల్లలు. సో అలాంటి పిల్లలకి ఇక్కడ మనం ఒకటే సెంటర్ లో అన్ని సేవలు ఇచ్చి వాళ్ళకి నియర్ టు నార్మల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే. సో ఐఎమ్ ఎ చైల్డ్ సైకాలజిస్ట్ అండ్ విజన్ థెరపిస్ట్.